ఎక్సర్సైజ్ చేసిన తర్వాత స్ట్రెచ్చింగ్ చేయాలంటే ఏం చేయాలి నేను చెప్తాను రండి. క్యాలిస్థెనిక్స్లో ఈరోజు 12th డే ఉంది. ఎప్పుడులాగే ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసాం. ఈరోజు సండే కాబట్టి రెస్ట్ డే, మనం ఎక్సర్సైజ్ ఏం చేయలేదు కాబట్టి స్ట్రెచ్చింగ్ గురించి చేద్దామని చెప్పేసి అనుకున్నాను. స్ట్రెచ్చింగ్ అంటే మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మన మజిల్ని స్ట్రెచ్ చేయాలి, బాగా సాగదీయాలి. అప్పటి వరకు మజిల్ టెన్షన్తో బాగా స్ట్రెస్ మీద ఉంటుంది కాబట్టి అది మజిల్ మీద మజిల్ ఎక్కడం కానీ ఇలా జరగకుండా ఉండడానికి మనం స్ట్రెచ్చింగ్ చేస్తాం అనమాట. అంటే మనం ఏ మజిల్ అయితే చేస్తామో ఎక్సర్సైజ్ ఆ మజిల్కి బాగా స్ట్రెచ్ అవ్వాలన్నమాట. అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంది. సో మనం ప్రతి మజిల్ని ఇప్పుడు ఏ మజిల్ మనం వర్కౌట్ చేసామో ఆ మజిల్ బాగా స్ట్రెచ్ అవ్వడానికి చూసుకోవాలి. ఈ వర్కౌట్స్ అయితే నేను ఏ ద్వారా చూసి నేర్చుకున్నాను. ఒకవేళ మీరు కూడా చెయ్యాలి అనుకుంటే ఒకసారి మీరు కూడా దాని గురించి రీసెర్చ్ చేసి చేసుకోవడం మీకు మంచిది. నేనైతే రోజు ఇవే చేస్తాను స్ట్రెచ్చింగ్. సో నేను ఏమేం చేశాను, ఎలా చేశాను అన్నీ ఇక్కడ కావాలంటే డీటెయిల్స్ ఇస్తాను, మీరు చూడొచ్చు. సో నేను రోజు చేసే స్ట్రెచ్చింగ్ అయితే ఇదే. ఈ రోజుకంతే, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.